దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చెప్పబోయే విషయం మర్మములతో కూడిన విషయం. జాగ్రత్తగా మరి విని ఆలోచించి మనకేం కావాలో అది మనం కోరుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పేతురు చేపలు పట్టే వృత్తి గలవాడు. చేపలు పట్టే వృత్తి గలవాడి దగ్గరికి యేసు ప్రభువు వెళ్ళారు. ధోనిలో ఒక ధోని అయినా ఎవరి పేతురు ధోని అయినటువంటి ఆ ధోని ఎక్కి దేవుడు వాక్యం చెబుతున్నారు యేసయ్య. అప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత అప్పుడు యేసయ్య పేతురుతో అన్నాడు, ఏమనంటే నీవు లోతుకు పాలించి వలవేయమన్నాడు. అప్పుడు పేతురు అన్నారు, ప్రభువా మేము రాత్రంతా శ్రమపడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు ప్రభువా అని అయినను మీ మాట చొప్పున నేను వల వేస్తున్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట చొప్పున ఆయన వల వేసాడు. అట్లాగే దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తే, దేవుని వాక్యం ప్రకారం మనం ఉంటే, దేవుని వాక్యం ప్రకారం మన జీవితం గడిచిపోతే పిల్లలా ఈ లోకంలో కూడా ఏది కొనబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అనేకమైన లోతుకు పాలించే వలవేయడంలోనే అనేకమైన దేవుని వాక్కుకు అనేకమైన చేపలు పడ్డాయి. పడినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను విడిచి వెళ్ళిపో అని అన్నాడు. పిల్లగా మరి ఆ అద్భుతం చూసి ప్రతి ఒక్కరు కూడా మనం యేసు ప్రభువు యందు పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపం రావాలి. యేసయ్య నీతిమంతుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య మహాదేవుడు, ఆకాశం భూమి నిర్మించిన దేవుడు యేసయ్య. మనం యేసు ప్రభువుని చూడగానే మన పాపమైన గుర్తుకు రావాలి పిల్లగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి అద్భుతం చూసి సమస్త వదిలిపెట్టేసి వరలో అన్నీ కూడా యేసు ప్రభువుని వెళ్ళారు. ఎందుకంటే మిమ్మలను నేను మనుషులు పట్టే వారిగా చేస్తానని యేసు ప్రభువు అంటారు. ఆ మాటతో వెళ్ళిపోతాడు పేతురు యేసు ప్రభువు అంటే. మరి అటువంటి పేతురు లోకములో యేసు ప్రభువు చేసిన అద్భుతాలన్నీ చూస్తాడు, లోకంలో చేసినటువంటి కార్యాలన్నీ చూస్తాడు. యేసు ప్రభువు అంటే ఉంటాడు. చనిపోయిన వారిని లేపకం చూస్తాడు, గుడ్డివారికి కాళ్ళలు ఇష్టం చూస్తాడు, గుడ్డివారికి కాళ్ళలు ఇష్టం చూస్తాడు, చేతులు లేని వారికి అందరినీ కూడా స్వస్థపరచుటకు అన్ని అద్భుతాలు చూస్తాడు. దేవుని వాక్యం వింటాడు. అయినా కూడా ఏది కూడా మరి వదిలిపెట్టకుండా ఆయన ఉంటే ఉంటాడు పేతురు. మరి ఆయనను సిలువ వేయబడటానికి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు యేసు ప్రభువుని. ఎందుకు 3 సార్లు పంపుతాడు యేసు ప్రభువు నాకు తెలియదు అని, యేసు ప్రభువు నేను ఎరగను అని, ఆయన ఎవరో నాకు తెలియదని 3
సార్లు పొందుతాడు పిల్లారా పేతురు. ఎందుకని కారణం ఏంటి? మరి యేసు ప్రభు అద్భుతాలు చూశారు, యేసు ప్రభు చేసిన కార్యాలు చూశారు, యేసు ప్రభు అంటే ఉన్నారు. మరి నేను ఎరగనని పంపుతాడు. తర్వాత యేసు ప్రభువాన్ని తీసుకెళ్తారు, శ్రమణ పెడతారు, సమాధి చేయబడుతుంది. మూడవ రోజు తిరిగి లేస్తారు యేసు ప్రభు. ఇంతకుముందు యేసు ప్రభు లేదులే, మనకు కనపడలేదు, మన గురువు గారు వెళ్ళిపోయాడు అని ఈ పేతురు ఏం చేస్తాడు? మళ్ళీ చేపలు పట్టి ఒత్తికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకని ఆ విధంగా వెళ్ళాడు? యేసు ప్రభువుని తిరిగిన వ్యక్తి ఆ విధంగా వెళ్ళాడు. తర్వాత మీకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళ సహోదరులు కూడా వెళ్ళిపోయారు. మొత్తం అంతా కూడా చేపలు పడడానికి. అప్పుడు యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత అదే వృత్తిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వారికి చేపలు పడతాం. ఎంత చేప పడ్డా, ఎక్కడ వేసినా, ఎటువంటి చోట వేసినా నీళ్ళలో చేపలు పట్టాలా. ఎందుకని? దేవుడు ఒక పని అప్పచెప్పాడు వాళ్ళకి, ఒక కార్యం అప్పచెప్పాడు వాళ్ళకి. దేవుని పరిచయం చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలనే కార్యం దేవుడు అప్పచెప్పాడు. అది చేయకుండా వీళ్ళు ఏదో చేస్తే అవుతుందా? మరి ఎందుకు చేయలేదో తర్వాత వస్తుంది మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ప్రభువు అంటారు, మీ కుడి ప్రక్కన వల వేయండి అంటారు. ముందేమో మొట్టమొదటేమో ఎదుగునేటప్పుడు లోతు పోనిచ్చి వల వేయమన్నారు. తర్వాత ఏమో నీ కుడి ప్రక్కన వల వేయమన్నారు. యేసు ప్రభువు చెప్పేది ఒకటే ఒకసారి, చెప్పిన మాట పదే చెప్పరు. ఆయన మాట అంటే మాట, ఆయన మాట అన్నారంటే స్థిరత్వం ఉంటుంది. అప్పుడు యేసు ప్రభువుని గుర్తించి ప్రభు సుమీనని పేతురు అట్లాగే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుడు ఒక మాట చెప్తాడు, నేను వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు రాడు అని చెప్తారు. యేసు ప్రభు ఉంటే తిరిగారు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశారు, అన్నీ చూశారు. మరి వాళ్ళలో ఎందుకని వెళ్ళిపోయారు, దేవుడిని మర్చిపోయారని కారణం ఏంటంటే వీళ్ళలో పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ పంపించిన తర్వాత వీళ్ళారా అసలు పేతురు శిష్యులు ఆగలేదండి. భూమి మీద విస్తారమైన సేవ చేశారు. చివరకు పేతురు, నేను మామూలుగా సిలువ వేయబడతాం, నాకు ఇష్టం లేదు, అది పరిశుద్ధిగా తగును, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని పేతురు తలకిందులుగా సిలువ వేయించుకుని చనిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుని మాట ప్రకారం, దేవుని వాక్కు ప్రకారం దేవునికి ఇష్టంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ కావాలి ప్రియులారా. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా దేవుని మార్గంలో జీవించలేరు, దేవునికి ఇష్టంగా జీవించలేరు, దేవుని కార్యాలు చేయలేరు, దేవునికి ఇష్టానుసారమైన జీవితం వారికి ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో అనేక మంది ఆలయాలు వెళుతూ ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ లేక వారి జీవితాలు మార్పు లేదు ప్రియులారా. వాళ్ళ జీవితాలు మార్పు లేదు. కారణం ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ లేకపోవటమే. పరిశుద్ధాత్మ ఎట్లా వస్తుంది? ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా వస్తుంది. రెండవది ప్రభువును అడుగుట ద్వారా, అయ్యా ప్రభువా పరిశుద్ధాత్మ నాకు దయచే ప్రభువా అని అడుగుట ద్వారా
పరిశుద్ధాత్మ వస్తుంది. విశ్వాసం అంటే అటు ఇటు విశ్వాసం కాదు, గాఢమైన విశ్వాసంలో ఉండాలి. దేవుడు అంటే అన్నిటికంటే అందరికంటే దేవుని మాత్రమే ప్రేమించాలి. పిల్లరా, దేవుని మాత్రమే విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడా అట్లాగే పేతురు ఉన్నప్పుడు యేసు ప్రభువు నీళ్ళం నడుస్తూ వస్తూ ఉన్నాడు. పేతురు వాళ్ళ శిష్యులు చూశారు. చూసి పేతురు అంటారు యేసు ప్రభువుతో, నేను కూడా నీళ్ళ మీద నడిచే భాగ్యం ఒక మాట ఈ ప్రభువా అంటాడు. నేను కూడా నీళ్ళ మీద నడిచే కరెక్ట్గా ఒక వాక్యం ఒక మాట సెలవు ప్రభువా అంటాడు. అనేవారికి దేవుడు అంటారు కదా, నడువు మరి దేవుడు మాట ఇవ్వగానే నడుస్తాడు. ఆశ్చర్యపోతాడు. భూమి మీద నడుస్తాం కానీ నేల మీద నడవడం ఏంటి అని అవిశ్వాసం వచ్చి గాలి వలన మునిగిపోసాగాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుని వాక్యంలో యేసు ప్రభువారు పేతురుని నీళ్ళ మీద నడవమన్నాడని మనం నడిచామనుకో
మునిగిపోతాం. పేతురు చెప్పిన మాట అది. ఎవరు చెప్పిన మాట? పేతురు చెప్పిన మాట అది. అట్లాగే అబ్రహాం కూడా నీవు నీ దేశమును, నీ ప్రాంతమును, నీ బంధువులను విడిచిపెట్టిరా అని పిలవగానే వచ్చేస్తాడు. అట్లాగా పిలుపుని చూసి అబ్రహామును పిలిచాడు కదా, నన్ను పిలుస్తాడని బయటికి ఎంతోమంది సేవకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను అలాంటి వాళ్ళని చాలామంది చూశాను. వాళ్ళ చివరికి ఎందుకు పనివాడు పోయారు బిడ్డారా? దేవుడు పిలుపు కావాలి. నీ పరిచర్య చివరి వరకు జరగాలంటే దేవుని యొక్క మాట కావాలి. అది అబ్రహాముకి ఇచ్చిన మాట, ఇది పేతురికి ఇచ్చిన మాట, నీకు మాట. అది నీతో నేను మాట్లాడాలి. ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు ఆయన, ప్రతి ఒక్కరిని పలకరించే దేవుడు ఆయన, ప్రతి ఒక్కరితో ఉండే దేవుడు ఆయన బిడ్డారా. కాబట్టి వాళ్ళ మాట వాళ్ళది, మన మాట మనది. మనకు దేవుడు ఇవ్వాలి. ఇట్లాగే ముగ్గురు స్త్రీలు పేతురు నీళ్ళమంటే నడవమన్నారు కదా అని కాలువ దగ్గర నీళ్ళం నడిచిపోతుంటే వాళ్ళు మునిగిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది పేతురు చెప్పిన మాట, అది ఆదాము చెప్పిన మాట. వారి వారి మాటను బట్టి వాళ్ళు పరిచయం చేశారు, వాళ్ళు జీవించారు. దేవుడు మనతో మాట్లాడాలంటే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బిడ్డలారా, మనము దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేనికి లోకంలో భయపడకూడదు బిడ్డలారా. బాధకు కానీ, వ్యాధికి కానీ, కష్టానికి కానీ ఏది వచ్చినా సరే మనం భయపడకుండా జీవించాలి బిడ్డలారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నాతో మాట్లాడయ్యా అని కోరుకోండి. ఆయన మాట్లాడతాడు. నాతో ముచ్చటించు ప్రభువా, ఆయన ముచ్చటిస్తాడు. ఆయన అప్పుడులో శరీరధారి ఉన్నారు, పేతురుతో మాట్లాడారు, అబ్రహాముతో మాట్లాడారు. ఇప్పుడు ఆయన లేట్ కదండి అంటారేమో. కాదు, శరీరధారి అయినా ఆయన ఆత్మే, ఆత్మధారి అయినా ఆయన ఆత్మే. అప్పుడు ఏ విధంగా మాట్లాడారో ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడతారు పిల్లరా. కళ ద్వారా దర్శనం వస్తుంది, కొందరికి విడిగా కనబడి దర్శనం వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పిల్లరా. దేవునికి స్తోత్రం. నాకు కళ ద్వారా దర్శనం ఇచ్చాడు పిల్లరా. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, దేవుడు నాతో మాట్లాడాలి అని కోరిక కలిగి ఉన్నాడు. ఆ మాట ఇచ్చారు అంటే ఇంకా తిరిగిలేదు. దేవుడు ఇచ్చిన మాట నిలిపేది ఆయనే, దేవుని వాక్కు నిలిపేది ఆయనే. అబ్రహామును పిలవగానే వచ్చాడు, చివరి దాకా నడిపించాడు. అట్లాగే పేతురుని వాక్కిచ్చాడు, నీళ్ళను నడిచాడు. అట్లాగే మోషేని పిలిచాడు, నాయకుడిగా ఎన్నుకున్నారు. చివరి దాకా కూడా మోషే ఉన్నాడు. తర్వాత యెహోషువను ఎన్నుకున్నాడు, కానాను చేర్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు దేవుని మాట కోసం మనము పోతున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడాలని కోరుకోండి. అందరూ నాతో మాట్లాడాలి ప్రభువా అని కోరుకోండి. దేవుడే. తర్వాత ఇంకొక సంఘటన గురించి మనం ముచ్చరించుకుందాం. దేవుడికి స్తోత్రమయ్య. రాయవిద్యలో శతాధిపతి అంటే అంటే ఏంటండి? 1 2 10 20 ఇది 100 శతాధిపతి, 100 సేనల మీద అధిపతి, 100 సేనల మీద అధిపతి. ఆ శతాధిపతి యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. శతాధిపతి సేవకునికి స్వస్థత కావాలి అని. అప్పుడు నేను వస్తాను అని యేసు ప్రభువు చెప్తాను. మరి అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మత్తయి 8:5-7 వచ్చిన మత్తయి 8:5-7 ఆయన కర్ణభూమిలో ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన ఎదురు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో విధులు బాధపడుతున్నాడు, ఆయన వేడుకొనెను. యేసు నేను వచ్చి వారి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, హల్లెలూయా, క్రైస్తులో నేను వచ్చి స్వస్థపరుస్తానని దేవుడు చెప్పారు. మరి ఎందుకని రానిలా యేసు ప్రభువాన్ని? దానికి కారణం ఏంటి? రండి ప్రభువా, ఇంటికి రండి ప్రభువా, స్వస్థపరిచిన ప్రభువా, నా దాసునికి పక్షవాతంతో బాధపడుచున్నాడు అని ఎందుకల్లా? కారణం ఏంటంటే పిల్లరా, మత్తయి 8:8-9 చూడండి. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను ప్రార్థనను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడిన వాడను. నా చేతి క్రింద వారు నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరమిచ్చారు. హల్లెలూయా, క్రైస్తవులు. శతాధిపతి ఒక అధికారి అన్నమాట. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అతను ఏ పని చేయమంటే అతను చేస్తాడు. ఎందుకన్నాడు తెలుసా అండి? ఎందుకన్నాడంటే దేవుడు ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు ఎదుట తన పాపాన్ని నేను ఏడ్చిండు కాదు ప్రభువా, నా ఇంటిలోనికి రావడానికి. మనం ఎప్పుడు బలారాధనలో మనం చెప్పుకుంటాం ఇది. మరి ఒక మాట సెలవేయమంటాడు ఆయన. దేవుని వాక్కులో గొప్ప అద్భుతం అని తెలుసు శతాధిపతికి. దేవుని మాటలో అద్భుతాలు జరుగుతాయని తెలుసు. ఆ శతాధిపతి చూసుంటాడు దేవుడు చేసే కార్యాలన్నీ కూడా. అందుకనే ఒక మాట అది, ప్రభువా, నా ఇంటిలో ప్రవేశించుటకు నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను అని అనగానే అతని విశ్వాసానికి దేవుడు ఏమంటాడు చూడండి పిల్లరా. మత్తయి 8:10 యేసు మాట విని ఆశ్చర్యపడి వెంటబడుతున్న వారిని చూచి, ఇశ్రాయేలీయుల్లో ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. హల్లెలూయా, క్రైస్తవులు. లోకంలో అధికారులు ఒకటి ఉద్యోగం ఇవ్వమంటే ఇస్తారు, ఒకటి ఉద్యోగం తీసిపారేయమంటే తీసేస్తారు. అది లోకాధికారం.
అధికారంలో ఈ లోక అధికారంలో చేసే పని అది. కానీ దేవుడు ఆకాశం భూమి నిర్మించిన దేవుడు ఏది చెబితే అది జరుగుతుంది. ఆయన రోగాల మీద అధికారి, సమస్తం మీద అధికారి, చనిపోయిన ప్రాణాల మీద అధికారి. ఆయన మాట అయితే చాలు అంతా జరుగుతున్నది ఈ శతాధిపతి నమ్మాడు. మరి మనం నమ్ముతున్నామా? దేవుని మాటలో శక్తి ఉన్నది, దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. నమ్ముతున్నామా? మనం నమ్మాలి. నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యాలు జరగవు. నమ్మిక ఉండాలి, నమ్మాలి. అంతే. దేవుడే చేస్తాడు నాకు, ప్రభువే చేస్తాడు నాకు అని నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మాలి. శతాధిపతి అట్లాగే అధికారి అయినా దేవుని ముందు తగ్గించుకున్నాడు. అదే ప్రయత్నిస్తున్నాడు. దేవుని ముందు ఏం చేశాడండి? తగ్గించుకుని నేను పాపినయ్యా అన్నాడు. తగ్గించుకొని నేను పాపినయ్యా అన్నాడు. ఈ లోక అధికారులు ఎవరైనా సరే, రాజ్యాలు ఏరుతున్న వాళ్ళైనా సరే, గొప్ప అధికారులైనా సరే, నేను దేవుని ముందు నేను పాపినయ్యాను ఒప్పుకుంటున్నాండి, ఒప్పుకోరండి. ఎందుకంటే వాళ్ళ తత్వం ఏంటి? ఒప్పుకునే స్వభావం లేదు. ఆ ఒప్పుకున్నాడు కలిపే శతాధిపతి అధికారి దేవుడు అతని విశ్వాసాన్ని మెచ్చి తన దాసునికి స్వస్థ ఇచ్చాడు. అలెలుయా, మనం తగ్గించుకోవాలి. మన అంతస్తు ఎంతైనా, మన స్థితి ఎంతైనా, మన డబ్బులు ఎంతైనా, గొప్ప అధికారంలో ఉన్నా, గొప్ప రాజ్యాన్ని ఎదుర్కొన్నా మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే మనం కూర్చోవడం కాదు, కింద కూర్చోవడం కాదు. తగ్గించుకోవడం అంటే నేను ఏం చేస్తున్నా, నాలో ఉంది జీరో, నాలో ఉంది సున్నా అనుకుని దేవుని సర్వశక్తిమంతుడు దేవుడిలో సమస్తం ఉందని గ్రహించాలి. మనం ఆయన మూలంగా వచ్చాం, ఆయన మూలంగా పుట్టాం, ఆయన మూలంగా బ్రతుకున్నాం, ఆయన మూలంగా సంచరిస్తున్నాం, ఆయన మూలంగా జీవిస్తున్నాం, ఆయన మూలంగా మాట్లాడుతూ ఉన్నాం. మరి అది మన సత్యాన్ని, ఆ సత్యాన్ని మనం గ్రహించి తీరాలి. పీడాలా తగ్గించుకోవాలి. మనది ఏమీ లేదు. ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే మన శక్తి కాదు, దేవాదేవుని శక్తి. పీడాల ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుని శక్తి మాత్రమే, మంద కాదు. ఎప్పుడు ప్రాణాలు పోతాయో మనకు తెలియదు, ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు. సర్వం తెలిసిన దేవునికి మాత్రమే తెలుసు. పీడాలా ఆయనను తగ్గించుకొని జీవించి ప్రార్థన చేయాలి. పీడాలా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ప్రభువు ఏమంటారంటే మత్తయి 8:13 అంతలో యేసు ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థులుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెంటనే దేవుని మాట ఎప్పుడైతే చెప్పగానే అతని దాసుడికి స్వస్థం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే పీడారా దేవుని మాట కావాలి. దేవుని మాట మనకి ఇస్తే పీడారా, దేవుని వాక్కు మనకి ఇస్తే పీడారా, ఆ వాక్కు నుండి తప్పించేవాడు ఎవరు లేడు. ఏ మానవుడు దేవుడిచ్చిన మాటలు స్థిరపరుస్తారు. పీడారా మనుషులు అనేకమైన మాటలు చెప్తారు, మనకి అనేకమైన మనకు చెప్తారు, కానీ స్థిరం కాదు. పీడారా ఎవరైనా ఏం చెప్పచ్చు, ఏదైనా మనకి ఏదో చెప్పచ్చు, కానీ అది స్థిరం కాదు. దేవుని మాట మాత్రమే స్థిరమైనది. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు మాత్రమే, దేవుని మాట మాత్రమే స్థిరత్వం. పీడారా ఆయనే స్థిరం, ఆయన మాట స్థిరం, ఆయన వాక్కు స్థిరం, ఆయన వాక్యం స్థిరం. కాబట్టి పీడారా ఆయన మాట మనకు కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శతాధిపతి ఆయన మాటను విశ్వసించాడు. శతాధిపతి విశ్వాసాన్ని
దేవుని ముందు కనపరిచాడు. అతను తగ్గించుకున్నాడు, దేవుని ముందు ప్రార్థించాడు, కార్యం దేవుడు చేశారు. దేవునికి స్తోత్రమైనయ్యా. క్రైస్తవ కాబట్టి పిల్లరా మనం తగ్గించుకోవాలి. ఆయన ముందు మనము ప్రార్థించి పిల్లరా మనం ఏమీ లేని వాడుగా, మనకి ఎన్నున్నా మనం ఏమీ లేని వాళ్ళమే. వచ్చేటప్పుడు ఏమీ లేదు, మనం వెళ్ళేటప్పుడు ఏమి ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే బైబిల్లో రాయబడినటువంటి భక్తులందరూ కూడా తగ్గించుకున్న వాళ్ళే. అందుకనే వాళ్ళకి దేవుని యొద్ద నుంచి సమాధానం వచ్చింది. ఇప్పుడు తగ్గించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి? నేను అనేక మంది చూస్తున్నాను, తగ్గించుకునే వాళ్ళు లేనే లేదు. నేను గొప్పండి. ఎందుకు గొప్ప? నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు గొప్పండి. నాకు 100 ఎకరాలు పొలం ఉంది, నేను గొప్పండి. గొప్పండి. పెద్ద వ్యాపారం ఉంది, నేను గొప్పండి. 10 మేడలు ఉన్నాయి, నేను గొప్పండి. అట్లా అనుకున్నప్పుడు మూర్ఖుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇవన్నీ ఉంటే అది ఇచ్చిన దేవుడే గుర్తించాలి, అది ఇచ్చిన ప్రభు ఏదో గుర్తించాలి. పిల్లరా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానిని ప్రార్థన చేయగా, తగ్గించుకొని ప్రార్థన చేయగా దేవుడు దీవించాడు. అట్లాగే ఎంతో మంది మహానుభావులు తగ్గించుకొని ప్రార్థన చేయకపోతే మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడదు. అందుకని దేవుడు కూడా అంటాడు, పిల్లరా నేను మనసు పెట్టి తగ్గించుకొని ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలంటే మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి పిల్లరా, మనము ఈ వాక్యం ప్రకారం మనం జీవించి తగ్గించుకొని మన జీవితాలను గడిపితే పిల్లరా, మన జీవితము సుఖకరంగా వెళ్ళిపోతే చివరి వారికి కూడా యేసుప్రభు వారే తగ్గించుకున్నారు. ఆకాశం భూమిని నిర్మించిన దేవుడే భూలోకానికి వచ్చి శరీరధారే వచ్చి ఆయన ఎవరు ఎంత కొట్టినా, ముఖం మీద ఉమ్మి వేసినా, కొడాలతో కొట్టినా, అవమానపరిచిన వాళ్ళందరినీ కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని దేవుడు. అది శత్రువును క్షమించే కార్యక్రమం పిల్లలు. మన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని క్షమించే శక్తి మనకు ఉండాలి. అటువంటి శక్తి దేవుని దగ్గర నుంచే రావాలి, ప్రభు దగ్గర నుంచే రావాలి, యేసు దగ్గర నుంచే రావాలి, దేవుని దగ్గర నుంచే రావాలి బిడ్డారా. ఎక్కడ దొరకదు. అది శత్రువులను క్షమించే శక్తి ఎక్కడ దొరకదు నీకు, ఏ ఊళ్ళో దొరకదు. ఏ దేశంలో దొరకదు, ఏ పట్టణంలో దొరకదు, ఏ గ్రామంలో దొరకదు, ఎక్కల బండ్లో దొరకదు, ఉప్పల బండ్లో దొరకదు, ఇంకా ఎక్కడ దొరకదు. అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆకాశం భూమిని నిర్మించిన యేసు దగ్గర మాత్రమే దొరుకుతుంది బిడ్డారా. శత్రువులను క్షమించే గుణము, శక్తి. ఆయన క్షమలో ఒక ఆవరింత మనం ఉంటే చాలు. ఆయన క్షమించిన అనంతమైన క్షమ అంది. అనంతం. అనంతం అంటే అనంతం. దాన్ని ఎవరో పలవలేరు. దాన్ని అనంతం అంటే ఆయన యొక్క క్షమ ఎవరు కూడా దాన్ని కొలవడానికి కొలబద్దలు లేవు, కొలవలేరు, ఏది చేయలేరు. అటువంటి అనంతమైన క్షమలో మనకు ఆవగిందంత క్షమ ఉంటే చాలు, ఆవగిందంత ప్రేమ ఉంటే చాలు, ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు. అది యేసుప్రభు వారు చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఆవగినంత యేసుప్రభు దగ్గర నుంచి ఆవగినంత విశ్వాసం కోరుకుంటారా, లేకపోతే మన ఇష్టానుసారం జీవిస్తారా? చెప్పండి ఒకసారి. అట్ట కోరుకునే చేతులు పైకెత్తండి. ఎత్తలా చేతులు లెగట్లా ప్రాణం పోతుంది. క్షమ అంటే ప్రాణం పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, అందుకని యేసయ్య సర్వ సృష్టికర్త. ఆయన్ని అన్నాడు కూడా, సర్వ సృష్టికర్తకి సాక్ష్యం. ఆయన నుంచి ఆవగినంత గుణం ఆయన దగ్గరికి పొందుకుంటే చాలు. మన జీవితం ఎలమైపోతుంది. మన ఆహారం కోసం పాటుపడకల్లా, మనం ఇళ్ళ కోసం పాటుపడకల్లా, మనం ఏదైనా సరే పిల్లగా మరి దేవుడు మనకు అటువంటి గుణం మనకు ఉంటే, మనం లోకాన్ని దేవుడు జయించారు కనుక మనం ఆయన వెంట ఉంటే, ఆయన మన వెంట ఉంటే మనం లోకాన్ని జయించగలం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ఆఖరిగా 2 చరణాల పాటు ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మను కోరుకోవాలి. యేసు ప్రభువులకు విశ్వాసం ఉంచకపోగానే మనము దేవుని ఆత్మను పొందుకోగలం. విశ్వాసం అటు ఇటు విశ్వాసం కాదు, గాఢమైన విశ్వాసం మనకు ఉండాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, ఎవరి భక్తులు వాళ్ళు చేసుకోండి, కానీ పవిత్రాత్మ కావాలి. పవిత్రాత్మ ఈ లోకంలో మనం చేస్తున్న పనులన్నీ కూడా ఈ లోకంలో జీవించగలి దేవుడిచ్చి, అంతేగాని పర్లవ రాజ్యాన్ని పనిరావు.
ఇక్కడ చేసే ఉద్యోగం పరలోక రాజ్యంలో ఉండదు. ఇక్కడున్న పనులు పరలోక రాజ్యంలో ఉండదు. ఇక్కడున్న వ్యాపారం పరలోక రాజ్యంలో ఉండదు. అక్కడ వేరే దేవుడు ఏది చేస్తావు అది మీ వృత్తులన్నీ మీరు చేసుకుని పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఒట్టి దేవుడికి వెళ్ళిపోతాం. కాబట్టి పిల్లరా పవిత్రాత్మను కోరుకోమని మిమ్మల్ని ప్రార్థిస్తూ సమస్తము ఈ ప్రార్థన దేవుడు నచేసి ప్రభు దివ్యాలను ప్రజలాడుకొని అడుగుచున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు నామనికే చెందుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.